హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో స్పెషల్ మనకి పచ్చళ్ళ సీజన్ ఎంటర్ అయింది కాబట్టి ఇవాళ అయితే పండు మిరపకాయ పచ్చడి చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి ఫుల్ వీడియో. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ప్రతిదీ తొందరగా అయిపోవాలి, చాలా ఈజీగా అయిపోవాలి అనుకోవడం కంటే ఇలాంటి నిలవ పచ్చళ్ళు కొద్దిగా టైం తీసుకొని ప్రశాంతంగా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి, నిలవ కూడా ఉంటాయి. సో ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా నేనైతే 2 కేజీల పండు మిరపకాయలు తీసుకున్నాను. ఈ పండు మిరపకాయలు అనేవి చాలా గట్టిగా ఉండాలి, తీసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. ముచ్చుకులు కూడా అన్నిటికీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ కూడా పండు మిరపకాయలు తీసుకొని చక్కగా మంచిగా కడిగేసుకోవాలి. కడిగి తీసుకొచ్చాను. వీటిని ఒక బట్టతో మంచిగా తుడిచేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కడిగేసి మంచిగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి తుడిచి పెట్టుకున్న వాటిని అన్నిటిని కూడా ఇట్లా ఈ 1 ఇంచ్ సైజులో ముక్కలన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ ఒక క్లాత్ పైన కానీ వేసుకొని ఆరబెట్టుకోవాలి. నేనైతే ఒక నైట్ అంతా పెట్టేశాను. అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఈ మిరపకాయలు అయితే ఆరిపోయినాయి. చింతపండు అయితే నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను 2 కేజీల పండు మిరపకాయలకి. దాంట్లో ఉన్న చెత్త, ఉట్లు అవన్నీ కూడా ఏరేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఉప్పు, దొడ్డుప్పు ఎండబెట్టేసాను 200 గ్రామ్స్. ఇది కూడా మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక జాడీ కానీ డబ్బా కానీ ఏదో ఒకటి తీసుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. ఈ చింతపండు అంతా కూడా ఈ జాడీలో అడుగున మొత్తం వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని ఈ జాడీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పండుమిరపకాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా మనం దీన్ని ముక్క చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు. ఈ విధంగా గ్రైండ్ చేసిన దాన్ని మనం ఏదైతే జాడీ ఉంది కదా, చింతపండు వేసిన జాడీ, ఆ జాడీలో మొత్తం కూడా పైన అంతా వేసేయాలి. మొత్తం మిరపకాయలు ఉప్పు కొద్దిగా వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకుని మంచిగా ఈ చింతపండు పైన వేసేసుకోవాలి. ఈ చింతపండు అంతా కూడా ఈ ఉప్పులోను ఈ పండు మిరపకాయలోను ఉన్న నీరుకి మంచిగా నానుతుంది. చూసారు కదా, జాడీ మొత్తం నిండిపోయింది. దీన్ని మూత పెట్టేసి 4 రోజులు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేస్తే మనకి అంతా ఊరుతుందనమాట. 4 రోజుల తర్వాత చూద్దాం. ఇప్పుడైతే 4 డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, మంచిగా ఊరింది, దిగిపోయింది కూడా కిందకి చక్కగా 2 ఇంచ్ కిందకి దిగింది. చూసారు కదా. ఇప్పుడు ఈ పండు మిరపకాయ అంతా మెత్తబడిపోయింది కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసేద్దాం. ఫస్ట్ పైన పండు మిరపకాయ అంతా కూడా ఇలా తీసేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టోన్ కింద నలుగుతుంది కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. వేడి ఎక్కదు కాబట్టి చక్కగా నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకొని ఫస్ట్ మనం చింతపండు అంతా వేసుకొని కొద్దిగా నలిగిన తర్వాత పండుమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా మెత్తగా నలిగించుకోవాలి. దాని తర్వాత 1 స్పూను మెంతి పొడి వేస్తున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత అది నలిగేలోపు వెల్లుల్లిపాయలు నేనైతే 200 గ్రామ్స్ వేసానండి. మీకు ఎన్ని కావాలో తగ్గించుకుంటే తగ్గించుకోండి, లేదా 200 గ్రామ్స్ వేసుకోండి. కొత్త పాయలు ఇవి. చక్కగా పైన లైట్గా స్కిన్ తీసేసాను అంతే. దీన్ని జస్ట్ బ్లెండ్ చేసుకొని గ్రైండర్లో వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అలాగే వేసేస్తే నలగవు కాబట్టి జస్ట్ ఇట్లా బ్లెండ్ చేశాను అంతే. ఇదంతా కూడా దీంట్లో వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా, మరీ మెత్తగా గంధంలాగా కాకుండా కొద్దిగా బరకు ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని తీసేసాను. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా మంచిది లేదా గాజు బాటిల్లో కానీ ఈ పేస్ట్ అంతా కూడా తీసుకోవాలి. ఇది టప్పర్వేర్ అండి, నార్మల్ ప్లాస్టిక్ కాదు. నార్మల్ ప్లాస్టిక్లో పెట్టుకోకండి. జాడీ ఉంటే జాడీ, లేదా గాజు బాటిల్ ఉంటే గాజు బాటిల్లో స్టోర్ చేసుకోండి. చూసారా ఎంత బాగా నలిగిందో. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చడిని మనం తాలింపు వేసుకుందాం. పచ్చడి పెట్టిన వెంటనే కొద్దిగా తింటే ఎంత బాగుంటుందో కదా.
ఇప్పుడైతే పోపు దినుసులు అన్నీ వేసి కొద్దిగా ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసి ఇంగువ కరివేపాకు వేసి నేను తాలింపు వేస్తున్నాను. మీకు ఇందులో ఏదన్నా వద్దనుకుంటే స్కిప్ చేసి తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు కొద్దిగా మనం పాతకాలం పద్ధతినే ఫాలో అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా క్విక్గా అయిపోవాలనేసి వీడియోస్ చూసి చాలా సింపుల్గాని అదని ఇదని చేస్తున్నారు. కానీ అంత టేస్ట్ ఉండవు, అంత నిల్వ కూడా ఉండవండి. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు టేస్ట్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది.